ఎక్కడన్నా పల్లెటూరు గ్రామం కావాలని, గ్రామం పట్టణం కావాలని, పట్టణం నగరం కావాలని ఆకాంక్షిస్తుంటాం. మరి 90 సంవత్సరాల చరిత్ర కలిగిన గురజాల దాచేపల్లిని పట్టుబట్టి ఆ రోజు నేను జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చి పట్టణాలు చేశాం, నగర పంచాయతీలు చేశాం. అది పట్టణాలు అవ్వాలి, నగరాలు అవ్వాలి, వచ్చే 50-100 సంవత్సరాల్లోనే ఆకాంక్షిస్తున్నాం. దానికి తగ్గట్టే మౌలిక సదుపాయాలు కల్పించాం. పట్టణం అయిన వెంటనే ఇళ్ల పట్టాలు ఇవ్వటమే కాదు, ఇళ్లు కట్టుకోవడానికి ఒక్కొక్కళ్ళకి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పథకంలో సుమారు 2 నుంచి 2.5 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ రోజున మాచర్ల, గురజాల, దాచేపల్లి పట్టణాలు కలుపుతామని కేంద్ర ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లి 400 కోట్లతో జాతీయ రహదారి తీసుకొచ్చి నిర్మించాం. అది పూర్తి చేశాం. ఈ రోజు చూడొచ్చు, ఒకప్పుడు దాచేపల్లి నుంచి గురజాల పోతే రోడ్డు ఎలా ఉందో ఈ రోజు ఎలా ఉందో ప్రజలు ఆస్వాదిస్తున్నారు. అమృత్ కింద తాగునీటి పథకం అంటే ప్రతి ఇంటికి కుళాయి బిగించి శుద్ధి చేసిన కృష్ణా నీళ్లు ఇచ్చే పథకం గురజాలకు సుమారు 15-17 కోట్లు, మరి దాచేపల్లికి 20-25 కోట్లతో శాంక్షన్ చేశాం. గురజాలలో టెండర్లు పూర్తయినాయి, పనులు మొదలైనవి. కానీ 1.5 సంవత్సరాల నుంచి దాన్ని పట్టించుకున్న నాదుడు లేడు. కానీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది? ఒక అవగాహన లేని నాయకులు, తెలివి లేని నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అయితే ఎలా ఉంటుందో ఈరోజు చూస్తున్నాం. జంగమేశ్వరపురాన్ని మళ్లీ గ్రామం చేస్తారంట. అది ఏమన్నా గొప్ప? గ్రామాన్ని పట్టణమో నగరం చేస్తే గొప్ప గాని, దానికి వాళ్ళు తెలుగుదేశం నాయకులు ఇంటింటికి పోయి జనాన్ని భయపెట్టడం, ప్రలోభాలు పెట్టడం అంటారు. గ్రామం చేస్తే ఇంటి పన్ను తగ్గిద్దంట, ఇది ఒక విడ్డూరం. లేదు, గ్రామం చేస్తే ఉపాధి హామీ పథకం. రాష్ట్ర ప్రభుత్వం మీ చేతిలో ఉంది, కేంద్ర ప్రభుత్వం మీ చేతిలో ఉంది. ఇంటి పన్ను తగ్గించడానికి పట్టణాన్ని గ్రామం చేయక్కర్లా, ఒక జీవో తెస్తే చాలు. ఇదిగో ఇంత ఇంటి పన్ను ఉంది, దాన్ని ఇంత మేరకు తగ్గిస్తున్నామంటే అయిపోతుంది కదా. దానికి ఇదంతా ఎందుకు? కేవలం రాజకీయ కోణంలో గురజాల మున్సిపాలిటీ గెలవలేమని ఈరోజు జంగమేశ్వరపురాన్ని తీసేస్తున్నారు. ఉపాధి హామీ మీరే నగర పంచాయతీలకి వచ్చే 5 ఏళ్లు 10 ఏళ్లు ఉపాధి హామీ కొనసాగించాలంటే అయిపోతుంది. దేశమంతా చెప్పుకుంటున్నాడుగా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం తగ్గించింది, జీఎస్టీ 18% నుంచి 12%, 5% తీసుకొచ్చిందని. మరి అట్టే ఇంటి పన్ను తగ్గించచ్చుగా. దానికి గ్రామం చేయాల్సిన అవసరం ఏముంది? ఇది ఎట్టుందంటే, ఓ తండ్రికి పిల్లలు ఉంటారు, కొడుకు అటెండర్ చదవాలా, డాక్టర్ చదవాలా అని ఆలోచిస్తుంటే తండ్రి అటెండర్ చదవమన్నా అంటే ఎందుకు తెలుసా? అటెండర్ గా ఉంటే నెలకి 20,000 వచ్చింది, డాక్టర్ అయితే నెలకి 2 లక్షలు వచ్చింది. అటెండర్ అయితే నెలకి 20,000 వస్తే సంవత్సరానికి 2.5 లక్షలు వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు, ఆదాయ పన్ను కట్టక్కర్లేదు, అందుకని అటెండర్ అవ్వు. అదే డాక్టర్ అయితే నెలకి 2 లక్షలు వస్తే సంవత్సరానికి 24 లక్షలు వస్తే సంవత్సరానికి కనీసం 4-5 లక్షలు ఆదాయ పన్ను, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన ఉంది.